నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి పట్టణంలో గురువారం బక్రీద్ పర్వదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. తెల్లవారుజాము నుండే ముస్లిం సోదరులు సాంప్రదాయ దుస్తులో ఈద్గా ప్రాంగణాలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెనాలి, చెంచిపేట ఈద్గా, పినపాడు ఈద్గాలలో పెద్ద ఎత్తున ముస్లిం భక్తులు పాల్గొని అల్లాహ్కు నమాజ్ సమర్పించారు. దేశంలో శాంతి సామరస్యం నెలకొనాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు. మత పెద్దలు బక్రీద్ పర్వదిన ప్రాముఖ్యతను వివరిస్తూ త్యాగం, దాతృత్వం, సహనమే ఈ పండుగ సందేశమని తెలిపారు. పర్వదిన వేడుకల సందర్భంగా ఈద్గా పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టగా మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు నిర్వహించారు. उसमें रैंक आना ये सब الحمد كله ولك الشكر كله وقل رب ارحمهما كما ربياني صغيرا اللهم طهر قلوب خائنة الأعين وما تخفي الصدور إن قدير اللهم لا سهل إلا ما جعل إلا خطاهم قدر वाकिद होगा देखकर ऐ अल्लाह तो अपनी रहमत की रस्ता कर खींच ले ऐ मदद करने वाला है ऐ अल्लाह तू ऐ अल्लाह हमारे जुल्म ताकत अता फरमा हमारे गुनहगार हैं बाकी हम खुद तस्लीम करते ऐ अल्लाह एक बार रहमत की निगाह से الحمدلله رب العالمين لك الحمد كله ولك الشكر كله ولك الثناء كله ولك المجيد كله بيدك الخير كله अल्लाह हम तेरा मानने के बजाय नफ्स और शैतान का मानकर चल रहे हैं दुनिया भी बर्बाद कर रहे हैं आखिरत की जिंदगी भी बर्बाद हो रही है ऐ अल्लाह हमें माफ फरमा ऐ अल्लाह हमें माफ फरमा ऐ अल्लाह हमारी हिफाजत फरमा ऐ अल्लाह तू हमारा हो जा। బక్రీద్ పండుగ శుభాకాంక్షలు అందరికీ, మా ముస్లిం సోదరులందరికీ కూడా మా శుభాకాంక్షలు. మా కూటమి ప్రభుత్వంలో ఉన్న మా మనోహర్ గారు ఆయన శుభాకాంక్షలు. అట్లా బక్రీద్ పండుగ మా రాజా గారికి, అట్లాగే మా చంద్రశేఖర్ గారికి అందరికీ మా పండుగ శుభాకాంక్షలు. ఈ బక్రీద్ పండుగ సందర్భంలో మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, మరి అట్లాగే రాజా గారికి, అట్లాగే మా చంద్రశేఖర్ గారికి, ఎంపీ చంద్రశేఖర్ గారికి అందరికీ కూడా మా మైనార్టీ ముస్లిమ్స్ సోదరులందరికీ కూడా మా శుభాకాంక్షలు. ఈ బక్రీద్ పండుగ చాలా పవిత్రమైన పండుగ. ఈ పండుగకు వచ్చిన ముస్లిమ్స్ అందరూ కూడా మా శుభాకాంక్షలు చెబుతూ తెనాలి పట్టణంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. అలానే మా మైనార్టీస్కి అండగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, మా నాదెండ్ల మనోహర్ గారికి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలానే మన ఎంపీ వర్యులు పెంసాని చంద్రశేఖర్ గారికి అందరికీ కూడా మా ఈద్గా కమిటీ తరఫు నుంచి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా సమయం 8 గంటలకి నిర్ణయించడం జరిగింది. 8 కూడా తెనాలి పట్టణంలో ఉన్న మైనార్టీ సోదరులందరూ కూడా ఈద్గాకు చేరుకొని నమాజు చదువుకోవడం జరిగింది. ఇక్కడ వేలాది మంది మరి ఒకటే సమూహంగా నమాజు చదువుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి మైనార్టీ సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ 21 మంది అనారోగ్య బాధితులకు 7,75,414 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేదలకు వైద్య సహాయం అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 558 మందికి 5.60 కోట్ల సహాయం అందించామని వెల్లడించారు. ప్రజల ఆరోగ్య సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 21 మందికి సుమారు 8 లక్షల రూపాయలు వాళ్ళకి ఏదైతే వైద్య సేవల నిమిత్తం ఖర్చు పెట్టారో దానికి రీయింబర్స్మెంట్గా హాస్పిటల్స్కి వాళ్ళు కట్టిన డబ్బుకి కొంతవరకు వీళ్ళందరికీ కూడా ఈ వెసులుబాటు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సీఎంఆర్ఎఫ్ కార్యక్రమం ఈరోజు అందజేయడం జరిగింది. అనేక గ్రామాల నుంచి తెనాలి పట్టణం నుంచి కూడా చాలామంది పాపం ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా మరింత వేగవంతంగా ఈ కార్యక్రమం అందరికీ అందే విధంగా పారదర్శకంగా జరిగే విధంగా హాస్పిటల్స్ తోటే డైరెక్ట్గా ప్రభుత్వం ఈ ఇన్సూరెన్స్ పథకం తీసుకొచ్చి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఒక తెనాలి నియోజకవర్గంలోనే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 5,60,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మనం దాదాపు 553 కుటుంబాలకి మనం అందించగలిగాం. సో ఆ విధమైన ఒక మార్పు కోసం మనం చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు అవడం మాకు అటువంటి అవకాశం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలకి ఆ సేవాభావంతో చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. సక్రమంగా హాస్పిటల్స్ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మీరు కరెక్ట్గా బిల్స్ అయ్యి అందిస్తే తప్పకుండా మీకు 2-3 వారాల్లోనే మీకు రీయింబర్స్మెంట్ జరిగేటట్టు చేస్తాం. హాస్పిటల్కి అడ్మిట్ అయినప్పుడు ఒకవేళ ఆపరేషన్కి ఒక 3-4 రోజులు టైం ఉన్నా మీరు ఇమీడియట్గా ఎల్ఓసి అనేది ఉంటుంది. ఎల్ఓసి వచ్చి తీసుకోవచ్చు. అప్పుడు మీరు ఏమాత్రం కూడా డబ్బు కట్టకుండా డైరెక్ట్గా హాస్పిటల్కే వెళ్ళిపోయేటట్టు మీకు ఆ వెసులుబాటు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకోమని ప్రజల్ని కోరుకుంటున్నాను. తెనాలిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. మొదటిగా బొరిపాలెం రోడ్లోని ఎడ్లపాటి వెంకటరావు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్రపటానికి మరియు విగ్రహానికి టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వకారణమని ఆయన ఆశయాల సాధనకు టీడీపీ కట్టుబడి పనిచేస్తుందని నాయకులు పేర్కొన్నారు. తొందర అనంతరం తెనాలి పట్టణ మార్కెట్ సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పార్టీ నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. తదుపరి స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో కూడా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన ఆయన తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇంటికి వెళ్ళినట్టుగా ఉన్నారు అంతానే. నూట 3వ జన్మదిన మహోత్సవాన్ని యావత్ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడుంటే అక్కడ కారణ జన్ముడైనటువంటి యుగపురుషుడు యొక్క పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నాం. రాజకీయాలకి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైనా స్వర్గీయ నందమూరి తారక రామారావు. అందుకే రాజకీయాల్లో కాలాన్ని ఏ రకంగా నిర్ణయిస్తామో తెలుగుదేశం పార్టీ పూర్వం, తెలుగుదేశం పార్టీ తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి కారకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన పాలన 7 ఏళ్ల కాలమైన ఆనాటి పాలనలో ఏ అంశాలైతే స్వాతంత్రం వచ్చి అప్పటికి 37 ఏళ్ళైనా కూడా బూజు పట్టినటువంటి బూర్జువా విధానాలని కొనసాగిస్తూ ఉంటే ఆ విధానాలకి తిలోదకాలు ఇచ్చినటువంటి మహానాయకత్వం తెలుగుదేశం పార్టీది. ఆనాటి వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు. ఎందుకంటే ఆయన కర్ణాలు, మున్సిపుల రద్దు, సమితులు రద్దు, పాలనా వ్యవస్థను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటమే కాకుండా ఏ ప్రజలైతే దేవుళ్ళుగా భావించారో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే భావన ఆచరణాత్మకంగా అమలు చేసినటువంటి వ్యక్తి. జెండాని ఎజెండాగా చేసుకున్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఆ జెండాలో ఏదైతే గుర్తులు ఉన్నాయో నాగలి, చక్రం, పసుపుతనం, అదేవిధంగా గూడు, ఇవన్నీ కూడా సామాన్య మానవుడికి సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గుర్తు కూడా సామాన్య మానవుడికి సంబంధించినటువంటి గుర్తు. అసామాన్యుడిగా కళాకారుడిగా, అసమాన్యుడిగా ఒక రాజకీయవేత్తగా, అసమానుడిగా ఒక సామాజిక అంశాలను సృజించగలిగినటువంటి శక్తి సంపన్నుడు మన యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు తెనాలి మండలం అంగలగుదురులో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి గణేష్ యూత్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సినీ, రాజకీయ రంగాల్లో మగటం లేని మహారాజుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజలకు సంక్షేమ పాలన అందించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ఆయన ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణ, బొద్దులూరి వేణు, ముప్పవరపు సాంబశివరావు, గొల్లపూడి సాయిగిరి, కనగాల శ్రీను, చక్రధరి, చిట్టిబాబు, రాంబాబు, ఉమా, ఏలూరి వెంకటేశ్వరరావు, అలపతి రామ్మోహన్, పేరం నవీన్, వెలగ ఆదినారాయణ, గణేష్ యూత్ సభ్యులు, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడిగా అటు సినీ రంగంలో కానివ్వండి, ఇటు రాజకీయ రంగంలో కానివ్వండి, మకుటం లేని మహారాజుగా ఏ విధంగా ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి సాటి చెప్పారో మనం చూసాం. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని ఒక నాటకీయ రంగం ద్వారా వెండి తెరకు పరిచయమై అనేక పాత్రలు ఈ ప్రపంచంలో ఏ కళాకారుడు కూడా
అంత గొప్ప పాత్రలు వేయలేరు అనే విధంగా ఏ పాత్ర చేసినా రైతుగా, ఒక ఆఫీసర్గా, జడ్జిగా, ఒక కుటుంబ పెద్దగా, ఒక పోలీస్ ఆఫీసర్గా ఏ పాత్ర పోషించినా అది ఎన్టీఆరే చేయాలి. రాముడుగా, భీముడుగా, దుర్యోధనుడుగా, అర్జునుడిగా ఏ దేవుడి పాత్ర వేసినా అది ఎన్టీఆరే చేయాలనే విధంగా ఆయన ఒక అంకిత భావంతో కఠినమైనటువంటి కఠోర దీక్షతో ఏ పాత్ర పోషించినా కానీ ఎన్టీఆర్ తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచం నలుమూలలకి తీసుకొని వెళ్ళి రాజకీయ రంగంలో అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు చూసి, సామాన్యుడి యొక్క కష్టాలు చూసి, ఎన్నో విపత్తులు చూసి ప్రజాసేవ చేయాలి, ప్రజలు నాకెంతో గుర్తింపిచ్చారు, ప్రజాసేవ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీని స్థాపించిన 8 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఆయన ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేశారో మనం చూసాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఈరోజు అంగళకుదురు గ్రామంలో మన ఎన్టీఆర్ విగ్రహానికి మరి ఘనంగా వారికి పూలాభిషేకం చేసి మరి వారికి పూలతో నివాళులర్పించి వారి యొక్క పార్టీకి మరి గతంలో 1982లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా ఆ రోజున మరి నందమూరి తారక రామారావు గారు సినిమా ప్రపంచాన్ని రారాజుగా వెళ్తూ ఒక్కొక్క సినిమాకి ₹1 కోట్లు తీసుకుంటూ కూడా అత్యధిక పారితోషికం తీసుకుంటూ సంపాదన కూడా వదులుకొని పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలి, వారికి తిండి పెట్టాలి, పక్కా గృహాలు నిర్మించాలి, మరి ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఒక సంకల్పంతో అలాంటి సినీ ప్రపంచానికి రారాజుగా ఉన్నటువంటి ఆ నాయకుడు ఆ రోజు ఆ సినీ ప్రపంచానికి స్వచ్ఛ చెప్పి మరి ఈ ప్రజలకి అండగా ఉండడానికి తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29 స్థాపించి మరి 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి మరి 202 సీట్లు విజయం సాధించి పేద పెరుగు వర్గాలకి ఒక మహానాయకుడిగా నిలబడమంటే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క మరి 103వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు అంగళకుదురులో ఘనంగా నిర్వహించుకోవడం మాకు ఎంతో సంతోషం. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమాలు తెనాలి పట్టణంలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. పట్టణంలోని 7వ క్లస్టర్లో మాజీ కౌన్సిలర్ పసుపేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానాడు వేడుకలను విజయవంతం చేశారు. పార్టీ జెండా ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించిన నాయకులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మహానాడు కార్యక్రమాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని అన్నారు. మహానాడు 2వ రోజు కార్యక్రమాల్లో స్థానిక టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు చర్చించారు. ప్రపంచ వ్యాప్తంగా తారక రామారావు గారు మాధవ్ తారక మంత్రి ఎన్టీఆర్ విజయవంతమవుతుంది. అలానే మొత్తం ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని నింపిందో మనం తెలియాలి. ఈ రోజు వస్తున్నారు, వాళ్ళ చరిత్ర లేదు. అన్న ఎన్టీఆర్ గారు పుట్టగలేదు కారణ జన్మడు. వాళ్ళు పుట్టినటువంటిది ఈ రోజు తెలుగుదేశం పార్టీ. 44 సంవత్సరాలైంది. కార్యకర్తల్లో చెరగని ఉత్సాహం, నాయకుల్లో కొత్తదనం. ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు కావచ్చు, ప్రజలకు మేలు చేయాలి, పేదలకు లేని సమాజం జరగాలి. ఆ రోజు అన్న ఎన్టీఆర్ ఏదైతే చెప్పారు దానికి అనుగుణంగా ఈ రోజు P4 తీసుకొచ్చినాం. వారి అడుగుజాడల్లో పార్టీ నడిపిస్తూ కార్యకర్తల్ని ఆదుకుంటూ సంక్షేమం కోసం కృషి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతి ఈ రోజున ఊరు వాడ అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. ఆయన పండగ అంటే మాకందరికీ కూడా చాలా సంతోషకరం. తెలుగు జాతికి ఆయన యొక్క విలువ అనేది ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీని ఒక పేదల పార్టీగా అందరికీ
తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి మహానేత డాక్టర్ నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డ నినాదంతో వారి యొక్క ఈ పార్టీని స్థాపించారు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఎంతో నిరంతరం శ్రమించినటువంటి గొప్ప మహోన్నతమైన నేత. వారి యొక్క జన్మదినం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈరోజు మన ప్రీతమ నాయకుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ అన్న నందమూరి తారక రామ గారి 103వ జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమాన్ని మా 7వ క్లస్టర్ యూనిట్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా ప్రారంభించడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి సంక్షేమానికి మరో రూపం తెలుగుదేశం అనే నినాదంతో పేదల కోసమే పార్టీ పుట్టింది అనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించి ₹2 కిలో బియ్యం, పక్కా ఇల్లు, పట్వారీ వ్యవస్థని రద్దు చేయటం, మండల వ్యవస్థని తీసుకురావటం, అనేక సంక్షేమ కార్యక్రమాలని అన్న నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలోనే జరగడం మన గొప్ప కార్యక్రమం. తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల నుండి మున్సిపల్ కార్యాలయం వరకు సాధారణ నిధులు 34.60 లక్షలతో కాలువలో అధునాతన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ సౌందర్య వృద్ధితో పాటు ప్రజలకు రాత్రి వేళల్లో మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కెనాల్ పరిసర ప్రాంతాలు అందంగా తీర్చిదిద్దడంతో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామప్పల నాయుడు, సహాయ కమిషనర్ రామారావు, ఎంఈ శ్రీకాంత్, ఏఈ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఏమొద్దులే ప్రస్తుతానికి లైట్ నాది వచ్చిందా, బాగా వచ్చిందిగా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.